మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉదయని. సో తిరుపతి అంటేనే టూరిస్ట్ ప్లేస్. చాలామంది తిరుపతికి వస్తూ ఉంటారు. అయితే తిరుపతిలో దేవాలయాలతో పాటు ఏదైనా బెస్ట్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వారి కోసం ది బెస్ట్ ప్లేస్ని ఈరోజు నేను సజెస్ట్ చేస్తున్నాను. జనరల్గా మామూలుగా ఒక పార్క్ వెళ్ళాలంటేనే 20 to 30 రూపీస్ ఎంట్రీ ఫీజు ఉంటుంది. బట్ ఇక్కడ నేను చూపించబోయే A to Z ఎగ్జాటిక్ పార్క్లో కేవలం 99 రూపీస్కే మనము అన్ని రకాల బర్డ్స్ని, ఎగ్జాటిక్ స్పీసెస్ని, యానిమల్స్ని, అన్ని స్నేక్స్ని, ఫిషెస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మరి మార్నింగ్ టు ఈవినింగ్ ఉండే వారికి ఫుడ్ ఎలా అని కూడా అనిపిస్తుంది. సో వీరు ఇక్కడ ఫుడ్ కోసం కూడా హోటల్, అదేవిధంగా కేఫ్ని కూడా పెట్టున్నారు. సో ఈ యొక్క ఎవరైతే వస్తారో టూరిస్టులతో పాటు లోకల్ వారికి కూడా ఈ A to Z ఎగ్జాటిక్ పార్క్ చాలా ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఉంటుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం, ఎలాంటి యానిమల్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడే మనం పార్క్లోకి ఎంటర్ అయ్యాం. సో స్టార్టింగే మనకి ఇక్కడ గోమాత వెల్కమ్ చెప్తుంది. సో చూడండి. సో అంతేకాకుండా అటువైపు కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ హార్స్, క్యామెల్, ఒంటె కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ అక్కడ చూడొచ్చు మొత్తం చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంది. అండ్ అటు వెళ్తే మొత్తం ఎన్క్లోస్ ఉన్నాయి అవన్నీ కూడా. అండ్ బయట కూడా ఫుడ్ తినేలాగా కూడా అక్కడ డైనింగ్ అంతా కూడా ఉంది. సో ఇంకా లోపల ఎలాంటి బర్డ్స్ ఉన్నాయి, అసలు ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఫస్ట్ లోపలికి వెళ్ళి అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ మనం చూడొచ్చు బర్డ్స్ అనేవి చాలా ఉన్నాయి. సో వాటికి ఇక్కడ బ్రీడ్ నేము, ఆరిజిన్, సో వాటికి ఏ ఫుడ్ పెట్టాలి, వాటి లైఫ్ స్పాన్ అంతా అన్నీ కూడా ఇక్కడ పర్టికులర్గా వాటి గురించి రాసున్నారు. సో వీటన్నిటి గురించి కూడా మనం చూడొచ్చు. మొత్తం ఇక్కడ రకరకాల బర్డ్స్, అంటే రకరకాల కంట్రీస్ నుండి మనకి తెచ్చినవన్నీ కూడా ఉన్నాయి. సో మనము ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా చూద్దాం. కలర్ఫుల్ బర్డ్స్ అన్నీ కూడా, అంటే న్యాచురల్గా మనకి ఇండియాలో ఇలాంటివన్నీ మనం చూసుంటాం. సో మనం చూడని ఎన్నో రకాల బర్డ్స్ని, యానిమల్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈవెన్ ఏ బర్డ్స్ ఉన్నాయి, వాటికి ఏం ఫీడ్ చేయాలి, సో వాటిని ఎలా మనము టేక్ కేర్ చేయాలి, అన్నీ కూడా ఇక్కడ మనకి లిస్ట్ అవుట్ చేస్తుంటారు. అన్ని బోర్డ్స్లో కూడా మనకి అన్నీ ఉంటాయన్నమాట. సో లోపల కూడా వెళ్దాం. సో అక్కడ బర్డ్ సెక్షన్ ఉందని చెప్తున్నారు కాబట్టి వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అసలు ఈ ఎగ్జాటిక్ పార్క్ ఎందుకు పెట్టారు, అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనతో పాటు హర్షవర్ధన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. సార్, నార్మల్గా అసలు ఎగ్జాటిక్ పార్క్ పెట్టాలి అని ఎలా మీకు థాట్ రావడం? యాక్చువల్గా మనకు పెట్ షాప్ ఒకటి ఉండింది, 18 ఇయర్స్గా రన్ చేస్తున్నాము. చాలామంది కస్టమర్స్ తీసుకునేస్తారు, మళ్ళీ దాన్ని పెంచుకోలేక, లేకపోతే వాళ్ళు బయట వెళ్తానో ఏదో వివిధ ప్రాబ్లమ్స్ వల్ల చూసుకోలేకుండా దాన్ని ఏడో చోట అడాప్ట్ చేయాలని చూస్తూ ఉంటారు. దానికి మెయిన్గా మన దగ్గర ఎక్కడ మన ఏపీలో నాకు తెలిసినంతవరకు సర్వీస్ అయితే లేదు. ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అనే ఒక ఆలోచనతోనే దీన్ని స్టార్ట్ చేశాను. అంటే ఇది మొత్తం సర్వీస్ ఓరియంటెడ్ ఉంటుందా సార్? ఇది 100% సర్వీస్ ఓరియంటెడ్ అండి. ఎందుకంటే ఎగ్జాటిక్ పార్క్ని మన ఇండియాలో కానీ మన ఇండియా లోపల ఫారెస్ట్లో ఏడా ఈ స్పీసీస్ని వదిలేయలేదు. ఏమంటే వదిలినామంటే ఈ స్పీసీస్ వల్ల మన స్పీసీస్ దెబ్బతినేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల మనకు గ్లోబల్గా కూడా ఎన్విరాన్మెంట్ దెబ్బతినే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే ఎగ్జాటిక్ అనేది ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలో ఉండేది అనుకుంటే అది ఆఫ్రికాలోనే ఉండాలి. ఏడొచ్చింది అనుకోండి, మన వాటిని దెబ్బతినడం ఒకటి వీటికి ఏమన్నా అవుతుంది, లేదా వీటికి ఏమన్నా అవుతుంది. కాబట్టి ఇవి ఎంతసేపటికి ఏదైనా ఉంటే వాటి కంట్రీలో ఉండాలా, లేదా ఏదైనా ఎన్క్లోజర్లో ఉండాలా. మనము దానికోసమే ఈ సర్వీస్ ఇస్తున్నాం. ఇవి బయట వీళ్ళు వదలలేరు కాబట్టి. ఓకే సార్. సో ఇక్కడ నార్మల్గా మనకి ఇవి ఎగ్జాటిక్ స్పీసెస్ కాబట్టి ఈ ఎన్విరాన్మెంట్లో పెరగడం కొంచెం కష్టమే. దీనికి మీరు సెపరేట్గా మెయింటెనెన్స్ అవన్నీ కూడా ఫాలో చేస్తున్నారు? అవునండి. దీనికి టోటల్గా మనకు ఫాగర్స్ వస్తాయి. ఈ ఎండ వచ్చినప్పుడు ఫాగర్స్ అన్నీ టోటల్గా ఆన్ అయిపోతాయి. టెంపరేచర్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇంకోటి దీనికి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా రెగ్యులర్ వెట్టుంటారు. మార్నింగ్ ఈవినింగ్ 2 times వచ్చి వెట్ చెక్ చేస్తారు. ప్రతి ఒక్క స్పీసీస్కి, బర్డ్స్కి సపరేట్గా, యానిమల్ సపరేట్గా, పౌల్ట్రీ సపరేట్గా కేర్ టేకర్స్ ఉన్నారు. సో వీళ్ళకంతా ఇన్ఛార్జెస్ ఉన్నారు.
అన్ని టోటల్గా జరుగుతూనే ఉంటుంది. ఎవ్రీడే చెక్ లిస్ట్ ఉంటుంది. సో ఇక్కడ అంటే ఏ కంట్రీస్ నుండి ఏం స్పీసెస్ ఉన్నాయండి, యానిమల్స్ సంబంధించి ఏమేమి ఉన్నాయి సార్ టోటల్గా మనకి? మ్యాక్సిమం ఒక 58 to 65 దాకా అరౌండ్ స్పీసీస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్. టోటల్గా కౌంట్ చేసుకోవాలనుకుంటే నియర్లీ 1500 to 1800 దాకా అనిమల్స్, బర్డ్స్ కలిపి ఉన్నాయి. అన్ని ఆరిజిన్స్ ఉన్నాయి మనకు, చైనా కావచ్చు, ఆస్ట్రేలియా, మళ్ళీ ఆఫ్రికా, నెదర్లాండ్స్, దీనికి సంబంధించినవి చాలా స్పీసీస్ ఉన్నాయి ఆరిజిన్స్. సో నార్మల్గా టికెట్ కాస్ట్ జస్ట్ 99 రూపీస్, అంటే వెరీ లెస్ కాస్ట్. సో ఇది మీకు ఎలా అంటే బెనిఫిట్ ఉంటుందా లేకపోతే ఎట్లా సార్ మెయింటెనెన్స్కి? యాక్చువల్గా మెయింటెనెన్స్ 99 రూపీస్ అనేది చాలా తక్కువే, ఎందుకంటే వీటి కేర్ టేకర్స్ వీళ్ళని చూసుకుంటానే నియర్లీ 12 మెంబర్స్ దాకా ఉన్నారు. మళ్ళీ వీళ్ళు క్లీనింగ్ చేసేవాళ్ళు అవన్నీ చూసుకున్నా ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నారు. మనము 99 రూపీస్తో చేస్తున్నాం, కానీ కొంతమంది ఫండర్స్ కూడా ఉన్నారు దీనికి ఇష్టపడే వాళ్ళు, పెట్ లవర్స్ వాళ్ళంతా కూడా చాలామంది వాళ్ళు ఓన్గా వాళ్ళే ఫుడ్ తీసుకొని వచ్చి సర్వ్ చేయడం, వాలంటీర్గా చేయడము, అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి నాకు ఇప్పటిదాకా అయితే ఏ ఇబ్బంది కాకుండా సర్వైవ్ అవుతుంది పార్క్. ఇక్కడ కొన్ని బర్డ్స్ ఉన్నాయి సార్, అంటే కొన్ని రేర్ స్పీసెస్ కూడా ఉన్నాయి, లైక్ మ్యాక్యూ అని ఇలా సంథింగ్ ఆ స్పీసెస్. సో దానికి వచ్చిన పీపుల్ అందరూ మీకు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది? జనాలు వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగానే పోతున్నారు వచ్చిన వాళ్ళు, ఎందుకంటే చాలామంది పెంచుకోలేరు తీసుకొని పోయి, అట్లీస్ట్ ఇక్కడ కాసేపు స్పెండ్ చేసి ప్రశాంతంగా పోతారు. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కూడా అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఎక్కడ ఇప్పుడు చూసుకున్నా కూడా చూడండి, ఎవరైనా కూడా హ్యాపీగానే పోతారు ఈడొచ్చిన వాళ్ళు, ఎవరు బాధతో పోరు, అది మెయిన్ థింగ్. ఓకే సార్, అంటే నార్మల్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నీ కూడా ఇలా పెట్టున్నారు. మామూలుగా ఈ స్పీసెస్ కానీ లేకపోతే ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలి అని ఒక థాట్ ఉన్నవాళ్ళు మీకు అడిగితే మీరు వాళ్ళకి ఏమైనా అడాప్షన్కి ఇస్తారా లేకపోతే ఎట్లా? షూర్, 100% చేస్తామండి. ఎందుకంటే మాకు కూడా అడాప్షన్ కిందే వచ్చినాయి 60% ఆఫ్ అనిమల్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు. మాకు ఈడ రీప్రొడ్యూస్ అయిన బర్డ్స్ కానీ, ఇంకా మాకు ఎక్సెస్ అయిపోయిన అనిమల్స్ కానీ, బర్డ్స్ కానీ ఏవి కూడా ఎవరైనా రెడీ టు అడాప్ట్ అంటే వాళ్ళ లిస్టు ప్రిపేర్ చేసుకుంటాము. మా కాడ అడాప్షన్కి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాం. ఇఫ్ దే వాంట్ వీ కెన్ గివ్ ఇట్. సార్ నార్మల్గా ఇక్కడ ఉన్నాయి పెట్స్ ఇచ్చారు, మీరు పెట్టున్నారు పెట్ షాప్ అని చెప్పారు. నార్మల్గా అసలు పెట్స్ని పెంచుకోవాలి ఇలాంటి థాట్ అనేది మీకు రావడానికి ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా లేకపోతే ఎలా? ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదండి, చిన్నప్పటి నుంచి ఇష్టము, మోగు చేయాలంటే ఇష్టం చిన్నప్పటి నుంచి, అదే నాకు ఈ స్థాయికి వచ్చి అలా చేసి. సో మోస్ట్లీ మీరు అంతా కూడా ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్గానే అంతా మొత్తం ఇవన్నీ రకాల బర్డ్స్ని కానీ ఇవన్నింటినీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇంకా లోపల మనకి ఏమైనా యానిమల్స్ సంబంధించి ఏమేమి ఉన్నాయి? ఇక్కడ మనకు డొమెస్టిక్ ఉన్నాయి, ఇంకా గోట్స్ కావచ్చు, బాల్ పైథాన్స్ కావచ్చు, ఆస్ట్రిచ్, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా దీన్ని మనం లైఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ కింద కూడా తొందరలో ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నాము. దీనివల్ల ఏమంటే ఈ మన జూస్, మన ఇండియాలో ఉండే జ్యూస్ కీపర్స్ వాళ్ళందరికీ కూడా మనం సర్వీస్ చేసినట్టే. ఈ వెట్స్ సంబంధించిన వాళ్ళ కూడా, వెట్ డాక్టర్స్ వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఐ మీన్ వాళ్ళు వచ్చి సర్వీస్ చేసి వెట్ ఫ్రీగా మనం ఇస్తాం. సార్ కొంచెం ఇక్కడ మనం ఉన్న ఈ బ్రీడ్స్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది వచ్చి ముల్కన్ కాకుటు, ఇది కమాన్ కోకో గెటప్. వీటన్నిటి కొన్ని నేమ్స్ ఉన్నాయా సార్? ప్రతి ఒక్క దానికి నేమ్ ఉందండి. దే విల్ రెస్పాండ్, దే విల్ టాక్. ఇది తింటూ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడదు. రెస్పాండ్ అవుతాయి, బాగా రెస్పాండ్ అవుతాయి. దీని పేరు వచ్చి, దీని బ్రీడ్ నేమ్ అయితే ముల్కన్ కాకుటు, దీని నేమ్ వచ్చి కోకో. మనం ముద్దుగా పిలుచుకుంటాం కింద. ఇవి వచ్చి కన్యూర్స్, బ్లూ సిరీస్ కన్యూర్స్. ఇది ఇగ్వానా. ఇగ్వానా ఇది మన రెప్టైల్కి సంబంధించినది. ఇది ఫీమేల్ యాక్చువల్లీ. అవి వచ్చి బ్లూ అండ్ గోల్డ్ మకావ్స్. మకావ్, దీని పేరు వచ్చి గుండా రోసీ. తను వచ్చి గుండా, వెల్ ప్లేడ్, డ్యాన్స్ చేస్తుంది, అన్నీ మాట్లాడుతుంది, రచ్చలు వేస్తుంది. అది ఇవి యాక్చువల్గా బాగా దీని కేర్ టేకర్స్తో ఉన్నప్పుడు, అంటే జనాలు లేనప్పుడు బాగా మాట్లాడతాయి. ఆ క్లిప్ కూడా మీకు కావాలంటే ఇస్తాను. మామూలుగా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా మ్యాక్సిమం మాట్లాడు, సెక్యూర్డ్గా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా మళ్ళీ రివైండ్ చేస్తాయి ఈవినింగ్.
అంత టాలెంటెడ్ బర్డ్స్ ఇవి. ఇది వచ్చి నియర్లీ మీకు 78 years బతుకుతుంది లైఫ్ స్పాన్. ఇది దీని ఏజ్ వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ 3.5 years. సో వీటికి కూడా మీరు ముద్దుగా అవును. ఇది వచ్చి రోసి, దాని పేరు వచ్చి గుండా. ఇది వచ్చి స్నోయి. ఇది కాకుటు, క్రెస్టెడ్ కాకుటు, ట్రిటాన్. సో ఈ బర్డ్స్ అన్ని కూడా మాట్లాడేవారు. మాట్లాడేవి అంటే నేమ్స్ సింగిల్ వర్డ్స్ అట్లా మాట్లాడుతుంది. గుండా వచ్చి బాగా ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవన్నీ కూడా క్యాట్స్ ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు ఫ్యామిలీస్ చాలా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి వాటికి వస్తే. ఒకసారి సార్తో అడుగుదాం ఏంటి ఈ బ్రీడ్ ఏంటి అనేది ఒకసారి అడుగుదాం. ఇవి వచ్చి పర్షియన్ క్యాట్స్ అండి. వీటి లైఫ్ స్పాన్ వచ్చి నియర్లీ 10 years ఉంటుంది. వీటి ఫీడ్ వచ్చి జనరల్గా మనకు మార్కెట్లో దొరుకుతుంది క్యాట్ ఫీడ్, లేదంటే మనం ఇంట్లో ఫీడ్ కూడా అలవాటు చేసుకోవచ్చు. నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాయి మ్యాక్సిమం. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా పీజియన్స్. అంటే నెంబర్ ఆఫ్ డిఫరెంట్ స్పీసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. పీజియన్స్లో వెరైటీస్ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఈ బర్డ్స్ కూడా స్పెసిఫిక్గా వాటికి ఏం ఫుడ్ వేయాలి అన్నీ కూడా టేక్ కేర్ చేస్తూ ఉంటారు. ఇది మోస్ట్లీ ఇక్కడ అన్నీ కూడా ఏమున్నాయి ఏంటి ఉన్నాయి ఎలాంటి బర్డ్స్ ఉన్నాయి అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో సార్ ఇదేం బర్డ్ సార్? ఇవి వచ్చి గోల్డెన్ ఫిజెంట్. ఇవి వీటి ఆరిజిన్ వచ్చి వెస్ట్రన్ చైనా. 5 to 6 year లైఫ్ స్పాన్. పౌల్ట్రీ ఫీడ్, సీడ్స్, వెజిటేబుల్స్ తీసుకుంటాయి. గ్రీన్స్, టోటల్ గ్రీన్స్. సీడ్స్, పౌల్ట్రీ ఫీడ్, సీడ్స్, మ్యాక్సిమం సీడ్స్, వెజెస్, గ్రీన్స్ టోటల్గా తీసుకుంటాయి. సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనకి అవి న్యాచురల్గా ఎలా ఉంటాయో లైక్ వాటికి ఎలా ఉంటుందో అలాంటి ఎన్విరాన్మెంట్నే కల్పిస్తుంది. అంతే, సేమ్ యాజ్ ది వాటికి ఉండేదానికి బ్రీడింగ్ నెస్ట్స్ కావచ్చు, వాటికి టెంపరేచర్ కానీ మెయింటైన్ చేసేదానికి కేర్ టేకర్స్ కావచ్చు, అందరు పర్ఫెక్ట్గా ఉంటారు. డైలీ మార్నింగ్ ఈవినింగ్ రెగ్యులర్ చెకప్ ఉంటుంది. వెట్ వస్తారు. ఫీడింగ్ వచ్చి డైలీ ట్వైస్ ఇస్తారు. క్లీనింగ్ ట్వైస్ ఉంటుంది. మొత్తం కూడా ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా చూస్తే మామూలుగా పెట్స్ జనరల్గా ఎలా ఉంటాయో బయట ఎలా బర్డ్స్ పెరుగుతాయో అదే ఎన్విరాన్మెంట్ని అదే టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి లోపలికి వెళ్దాం. నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది బర్డ్ పేరు. దీని స్పీసెస్ వచ్చి యాక్చువల్లీ గ్రాండ్ ఎక్లెక్టస్ అంట. సో దీన్ని ముద్దుగా స్వీటీ అని పిలుస్తారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే కలర్ కొంచెం 2 కలర్స్తో మిక్స్ అయి ఉంది ఈ బర్డ్. సో ఇక్కడ కూడా చూడొచ్చు ఇవంతా కూడా ఫిష్ పెట్టేదానికి పెట్టున్నారు. ఇది చాలా బ్యూటిఫుల్గా ఫిష్ పాండ్ అనమాట. సో ఇంకా లోపల కూడా వెళ్దాం. ఇంకా నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మనం చూడొచ్చు రకరకాల ఇక్కడ బర్డ్స్ని ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ కలర్ఫుల్ నెంబర్ ఆఫ్ స్పీసెస్ ఉన్నాయి. ప్యారెట్స్ కానివ్వండి లేదంటే ఎగ్జోటిక్ స్పీసెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ లోపల కూడా ర్యాబిట్స్ అని అలా ఉన్నాయి. సో ఇక్కడ ఎవరైనా అడాప్షన్కి ఇవ్వాలనుకున్నా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ చాలామంది పెంచలేక మేము పెంచలేము అని అనుకున్న వాళ్ళకి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళకి అప్పగించవచ్చు. అదేవిధంగా ఎవరికైనా కావాలనుకున్నా కూడా వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా స్పీసెస్ ఏమైనా ఉన్నా కూడా అడాప్షన్ చేసుకునే వాళ్ళు కూడా ఇస్తారు. ఇక్కడ చూడొచ్చు పిల్లలు కానివ్వండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ తిరుపతిలో ఇంత పెద్ద ఎగ్జాటిక్ పార్క్ ఉండడం అనేది నిజంగా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది ఇలాంటివన్నీ స్పీసెస్ చూడాలంటే మనం వేరే కంట్రీస్లో చూస్తాం, అంటే జనరల్గా టీవీల్లోనే ఎక్కడో చూస్తాం. కానీ ఇక్కడ అన్ని స్పీసెస్ని కూడా ఒకే దగ్గర వీళ్ళు పెట్టి బర్డ్స్ అనే కాదు స్నేక్స్ చాలా చాలా ఎగ్జాటిక్ స్పీసెస్ అనమాట వేరే కంట్రీస్లో అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారు. సో లోపల ఇంకా ఉన్నాయి వేరే సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. సో చూసారు కదా ఇవి పెట్ లవర్స్కి చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ స్నేక్ని చూడొచ్చు. ఇది కూడా పెట్ యానిమల్ అనమాట. సో ఫ్రెండ్లీ పెట్ యానిమల్. సో మోస్ట్లీ మనం ఇక్కడ చూడము, రేర్ స్పీసెస్ అనమాట. సార్ దీని నేమ్ ఏంటి సార్? ఇది వచ్చి అల్బినో బాల్ పైథాన్. ఇది యాక్చువల్గా వన్ ఆఫ్ మై కస్టమర్ ఇచ్చారు. అతను వచ్చి బెంగళూరు నుంచి తెప్పించుకున్నారు. అతను పెంచుకోలేకుండా మనకు ఇవి ఒక పేరు అట్టే అడాప్ట్ చేశారు. అజిత్ అనేసి అతను అడాప్ట్ చేశారు. ఇవన్నీ నాన్ పాయిజనస్, నాన్ వెనమస్ స్నేక్స్. ఇవి చాలా ఫ్రెండ్లీ. ఎవరిని ఏమనేది ఉండదు, ఏముండవు.
సో దీనికి ఎలా మీరు కేర్ చేస్తారు? దీనికి వచ్చి ఖచ్చితంగా ఎన్క్లోజర్లో ఒక పార్ట్ వచ్చి హీట్ ఉండాలా, ఒక పార్ట్ కూల్ ఉండాలా. ఈ ఫీడింగ్ కూడా వీక్లీ వన్స్ అట్లా తీసుకుంటాయి. ఒకసారి తీసుకున్నాయంటే 1 వీక్ దాకా ఏం ఫీడింగ్ ఏం తీసుకో. ఇవి పూర్తిగా నాన్ వెజ్, మైస్ అట్లాంటివి తింటాయి. సో చూడండి చాలా స్మూత్గా చాలా బాగుందన్నమాట ఇది ఇలా చూస్తుంటే. సో టచింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో పెట్ లవర్స్ చాలా ఎంజాయ్ చేస్తారు ఈ పార్క్ని, ఇలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కాబట్టి. సో ఇంకా ఏమేమి లోపల ఉన్నాయి, సో యానిమల్స్ని కూడా చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి, ఇది నేమ్ ఏంటి సార్? ఇది వచ్చి రాయల్ బైల్ పైథాన్. ఇవి రెండు ఒక పైర్ యాక్చువల్లీ, మేల్ అండ్ ఫీమేల్. మేల్ అండ్ ఫీమేల్. ఇది ఫీమేల్. సో దీని పేరు ఏంటి సార్? మీరు ముద్దుగా పెట్టలేదా? సో మామూలుగా పైతే చుట్టుకుంటాయి కదా, ఇదేమన్నా అలా? ఇవి మ్యాక్స్ అనుకున్న 4 to 5 feet వస్తుంది. ఓకే. సో హైట్ కూడా తక్కువ. మన స్పీసీస్ లాగా, మన ఇండియన్ స్పీసీస్ లాగా అటాక్ చేసేవి అవి ఏమి ఉండవు. ఎందుకంటే ఇవి చిన్నప్పటి నుంచి కూడా మనుషుల చేతుల మీదే పెరుగుతాయి కాబట్టి మ్యాక్సిమం ఎటువంటి హామ్ ఉండదు, హామ్ చేయలేవు. ఇవి హెడ్ జాగ్స్, చాలా చిన్నగా అనిపిస్తుంది. ఇవి ఏమన్నా మనం ఎవరైనా పట్టుకున్నా ఏమన్నా అటాక్ జరుగుతా అన్నప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది, ఏవి టచ్ చేయకుండా అట్ట. అంటే ఇప్పుడు మనకి మామూలుగా ఇవి ఉంటాయి కదా సార్, ర్యాట్ లాగా మన పోక్ పాయింట్స్ లాంటివి, కాకపోతే ఇవి వేరే స్పీషీస్ అనమాట, అలాంటిది. సో దీన్ని కూడా మనం పట్టుకోవచ్చు. కొంచెం కొంచెం అలా తగులుతూ ఉంది కానీ ఏం చేయట్లేదు. నార్మల్గా కొంచెం ర్యాట్ లాగా అనిపిస్తుంది, కాకపోతే పైన మాత్రం ఇలా ఉంది. సో ఇది ఇలా రౌండ్ షేప్లో, అంతే రౌండ్గా బాల్ లాగా తయారైపోతాయి. ఏదైనా దానికి అటాక్ జరుగుతుంది అని ఏమన్నా సెన్స్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మ్యాక్సిమం ఇవి స్లిప్లోనే ఉంటాయి. సో వీటికి కూడా ఫీడ్, వీటికి నాన్ వెజ్ తింటాయి, వెజిటేబుల్స్, మళ్ళీ ఫీడ్కి సపరేట్ ఫీడ్ వస్తుంది, హెడ్జాగ్ ఫీడ్, అవి కూడా తింటాయి. సో చాలా అంటే చాలా క్యూట్గా, అంటే దీనికి ఏదైనా భయం అనిపిస్తే బాల్లో అయిపోతుందంట. చాలా రౌండ్గా ఉంది అండ్ చాలా క్యూట్గా కూడా ఉంది. సో రిమైనింగ్ కూడా చూద్దాం. వీటన్ని ఫీడ్ కూడా ఇక్కడ వాటికి ఏం తింటే అవి పెడతా ఉంటారు. సో క్యూట్ స్క్విరల్ని చూడండి ఎంత ముద్దుగా ఉందంటే. సో దీనికి కూడా ఫ్రూట్స్, తర్వాత యాపిల్ అలాంటి ఫీడ్ వేస్తారన్నమాట. సో చూడొచ్చు చాలా చాలా క్యూట్గా అనిపిస్తుంది. సో చాలా ఫ్రెండ్లీ పెట్ యానిమల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఫ్యామిలీతో కొంచెం రిలాక్స్గా ఫీల్ అవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో పిల్లలు మోస్ట్లీ ఇష్టపడుతూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ, సో ఎగ్జాటిక్ పార్క్లో. సో మామూలుగా మనము పెర్షియన్ కంట్రీస్లో క్యాట్స్ని చూస్తాము, చాలా బబ్లీగా ముద్దుగా ఉంటాయి కదా. సో అవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ కూడా పెర్షియన్ క్యాట్స్ అనమాట. సో వాటి బేబీస్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో చాలా అంటే చాలా క్యూట్గా అనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం ఒక 6 ఉన్నట్టు ఉన్నాయి బేబీస్ అన్నీ కూడా. ఇవన్నీ మేల్ అండ్ ఫీమేలా? ఓకే, 2 ఫీమేల్ క్యాట్సే. సో మీరు ఎప్పుడైనా ఆస్ట్రిచ్ని చూసారా? నిప్పుగోడ అంటారు కదా, ఫాస్టెస్ట్ రన్నింగ్ బర్డ్. సో చాలా హైట్ ఉంటుంది, బాగా ఎక్కువ స్పీడ్గా రన్ చేస్తుంది. సో దాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో అక్కడ ఉంది కదా, అది ఆస్ట్రిచ్ అనమాట, ఆద్య. ఓకే, సో దీనికి నేమ్ కూడా ఉందంట, దాని పేరు ఆద్య అంటే వస్తుందంట. సో అక్కడ చూడండి అసలు ఎంత హైట్ ఉందంటే. ఈ ఆస్ట్రిచ్ వచ్చి ఆరిజిన్ వచ్చి ఆఫ్రికా. దీని లైఫ్ స్పాన్ 30 to 40 years ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉండేది వచ్చి ఫీమేల్. దీని నేమ్ వచ్చి మేము పెట్ నేమ్ వచ్చి ఆద్య అని పెట్టుకున్నాము. ఇది అప్రాక్సిమేట్లీ 8 to 9 feet వస్తుంది. మేల్ అంటే నియర్లీ 10 feet దాకా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది ఫీమేల్? ఇది ఫీమేల్ అండి. సో ఇక్కడ ఆస్ట్రిచ్ కూడా ఓకే ఫ్రెండ్లీ ఆస్ట్రిచ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ఆరిజిన్ అండ్ దానికి ఏం ఫుడ్ పెడతారు, వాటి లైఫ్ స్పాన్ అంతా కూడా ఇక్కడ ప్రతిదీ కూడా బోర్డులో పెట్టుంటారు. సో దానికి పేరు కూడా ఉంది ఆద్య. సో ఆద్య అంటే అది మూమెంట్ కూడా ఇస్తుంది అనమాట, రెస్పాండ్ అవుతుంది. సో ఇలాంటి అన్ని రకాల యానిమల్స్ని కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా మనకి రకరకాల కంట్రీస్ నుండి వచ్చిన ఎగ్జోటిక్ సంబంధించిన గోడ్స్ కానీ లేకపోతే ఈ యానిమల్స్ అన్నీ కూడా చాలా షార్ట్ హైట్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము చూడొచ్చు. సార్ వీటి గురించి చెప్పండి. ఇవి వచ్చి పిగ్మీ గోడ్స్. వీటి ఆరిజిన్ వచ్చి మనకు అస్సాం నుంచి వచ్చాయి. ఇది వచ్చి కాశ్మీరీ గోడ్స్.
అవి వచ్చి కయోకి డక్స్. సో వీటితో పాటు మనము ర్యాబిట్స్, తర్వాత చాలా బర్డ్స్ అవి కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ ఎన్క్లో దగ్గరలో కూడా ర్యాబిట్స్ ఉన్నాయి. సో ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఏమేమి ర్యాబిట్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. సో మోస్ట్లీ ఇక్కడ 2 దాంట్లో పెట్టున్నారు. వైట్ అండ్ బ్లాక్ కలర్ ర్యాబిట్స్ ఉన్నాయి అండ్ వాటికి ఫీడ్ కూడా వేస్తున్నారు. మోస్ట్లీ ఇవి ఫ్రూట్స్ లీవ్స్ తింటాయి కాబట్టి దానికి సంబంధించినవి వేస్తున్నారు. సో చూడొచ్చు చాలా క్యూట్గా, వాటి ఐస్ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి. సో 2 దగ్గరలో వాటికి ఎలా ఉంటే మెయింటెనెన్స్ అన్నీ కూడా క్లియర్గా పెట్టి ఉన్నారు. సో ఇక్కడ రకరకాల బర్డ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక డిఫరెంట్ బర్డ్, టర్కీ కోడి అంటారు. సో ఆ బర్డ్ అనమాట. సో చాలా బాగుంటుంది. దీని లైఫ్ స్పాన్ 10 years వరకు ఉంటుంది దీని లైఫ్ స్పాన్. సో మోస్ట్లీ అన్ని రకాల యానిమల్స్ని, ఎప్పుడు చూడనటువంటి అన్ని రకాల యానిమల్స్ని మనం A to Z పార్క్లో మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి ఒక మంచి ఫీల్ అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పేరులోనే ఉంది A to Z అని. అన్ని రకాల బర్డ్స్, యానిమల్స్, ఫిషెస్, సో అన్నీ చూడొచ్చు. సో మనం లోపల ఒక ఫిష్ సెక్షన్ కూడా ఉంది. ఫిషెస్ ఏమున్నాయి, ఎలాంటి కలర్ఫుల్ సెక్షన్స్ స్పీసెస్ ఉన్నాయి, ఫిషెస్ అన్నీ కూడా లోపల ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామండి. సో ఫిష్ ఏరియా కూడా వచ్చాం. సో నెంబర్ ఆఫ్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే, పర్పుల్, బ్లూ కలరు, రంగురంగుల చేపలు కూడా ఉన్నాయన్నమాట. చాలామంది ఇష్టంగా చూస్తూ ఉంటారు ఇలాంటివి. కొంతమంది ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటారు. సో ఇంకా ఇటువైపు కూడా చూడొచ్చు, కలర్ఫుల్గా ఉన్నాయి ఫిషెస్. చాలా స్పీసెస్ ఉన్నాయి, చాలా బ్రీడ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో సార్ ఇవేంటి సార్? ఇవి వచ్చి కోయి అంటారండి, కోయి ఫిషెస్. ఇవి వచ్చి జీబ్రాస్, ఇవి వచ్చి గోల్డ్, ఇవి కొద్దిగా అన్ని స్పీసీస్. ఇది వచ్చి ఆస్కర్స్, చాలా పెద్దవి. ఇవి అప్ టు 15 to 20 years దాకా సర్వైవ్ అవుతాయి. సో ఇక్కడ అంతా రెయిన్బో కలర్స్ లాగా కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ జీబ్రా ఫిషెస్. ఇవి వచ్చి ఏంజల్స్ అండి. బ్లాక్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి, వీటిలో కూడా ఆరెంజెస్ అన్నీ వస్తాయి. ప్రెసెంట్ మన దగ్గర ఉన్నాయి. సో మోస్ట్లీ ఇక్కడ అన్నీ కూడా రకరకాల కలర్స్తో, రెయిన్బో కలర్స్లో ఉన్నాయి ఫిషెస్ అన్నీ కూడా. సో మోస్ట్లీ చాలా ట్యాంక్స్లో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా మొత్తం అంటే ఆల్మోస్ట్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. సో ఇంకా బయట ఏమున్నాయి అనేది చూద్దాం. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఎల్లో కలర్లో ఫెరెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డొమెస్టిక్ పర్పస్లోనే దాన్ని పెంచుతూ ఉంటారు. సో ఒకసారి ఇది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్దాం సార్. యాక్చువల్ వచ్చి ఇది ఫెరెట్ అండి. దీని ఆరిజిన్ వచ్చి యూరోప్. ఓకే. 5 to 10 years దాకా ఉంటుంది లైఫ్ స్పాన్. వెయిట్ వచ్చి అప్రాక్సిమేట్లీ 2 kgs దాకా ఉంటుంది. ఇది వెజెస్ తింటుంది, ఫ్రూట్స్ తింటుంది, నాన్ వెజ్ తింటుంది. ఇది చిన్న కుక్క పిల్లలాగే కరెక్ట్గా చెప్పాలంటే, చాలా బాగా ఫ్రెండ్లీ. అవునండి. సో ఇక్కడ మనకి చిన్న నర్సరీ కూడా ఉంది. మనకు గ్రీనరీ టోటల్గా నర్సరీ కూడా అవైలబుల్ ఉంది. ఇది టోటల్గా కమర్షియల్, ఇది సర్వీస్ అయినా ఇదంతా నర్సరీ. సో ఎవరైనా ఇక్కడికి వచ్చి ప్లాంట్స్ ఏం కావాలన్నా తీసుకోవచ్చు, దొరుకుతాయి. అన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ దొరుకుతాయి. ఓకే. సో చూసారు కదా, మోస్ట్లీ ఇక్కడ మనము A to Z అని పేర్లోనే ఉంది. ఆల్ టైప్ ఆఫ్ యానిమల్స్ని, బర్డ్స్ని, తర్వాత స్నేక్స్ని, ఫిషెస్ని, సో అన్నీ మనం ఎక్స్ప్లోర్ చేసాము. సో అంత బ్యూటిఫుల్గా ఫ్యామిలీతో ఎవరైనా వచ్చి ఒక బెస్ట్ ప్లేస్ కావాలి, అక్కడ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు స్పెండ్ చేయాలనుకునే వారికి ఇది ది బెస్ట్ ప్లేస్ అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరినీ కూడా అన్నీ ఎక్స్ప్లోర్ చేసేలాగా అన్ని యానిమల్స్ కూడా ఉన్నాయి. సో చూసారు కదా, మొత్తం A to Z ఎగ్జోటిక్ పార్క్ ఏదైతే పేరు ఉందో దానికి తగ్గట్టుగానే అన్ని రకాల ఎగ్జోటిక్ స్పీసెస్ని అన్నీ కూడా మనం ఈరోజు చూసేసాం. సో దాంతోపాటు చిన్నపిల్లలు వస్తూ ఉంటారు ఫ్యామిలీస్తో, వాళ్ళకి ఆడుకోవడానికి కూడా ప్లే ఏరియా కూడా ఇక్కడ ఉందన్నమాట. సో ఇది ఎక్కడ ఉందంటే మన తిరుపతి మంగళం రోడ్ RTO ఆఫీస్ దగ్గరలోనే మనకి A to Z ఎగ్జోటిక్ పార్క్ ఉంటుంది. సో మీరు కూడా ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నవారు బెస్ట్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.